ఒక సినిమా చూశాను భయ్య, మెంటల్ ఎక్కిపోయిన బుర్రపాటు. ద అబ్సెస్ అనే మూవీ రివ్యూ అయితే అసలు 10, 20, 30, 50, 90, 100 శ్రీ చైతన్య అన్ని మావే అన్నట్టు ఆ రేంజ్లో ఇవ్వచ్చు అనమాట. ఎందుకంటే దీని బడ్జెట్ జస్ట్ 7 కోట్లు. హాలీవుడ్లో ఏంటంటే ఇది రికార్డ్స్ ఒక హిస్టరీ క్రియేట్ చేసింది. హాలీవుడ్లో 7 కోట్లు అంటే చాలా లో బడ్జెట్. అది చాలా షార్ట్ ఫిల్మ్ కంటే చిన్న బడ్జెట్ 7 కోట్లు. అలాంటిది దీని కలెక్షన్ 700 కోట్లు. 7 కోట్లు పెట్టిన సినిమాకి 700 కోట్లు అంటే అసలు మెంటల్ ఎక్కిపోయినాడు, మామూలు కాదు. ఆ సస్పెన్స్ కానీ ట్విస్టులు కానీ అసలు ఇంత దీనిగా ఒక యూట్యూబర్, పెద్ద డైరెక్టర్ కూడా కాదు, పెద్ద ఎక్స్పీరియన్స్డ్ హాలీవుడ్ మూవీస్ తీసిన ఒక జేమ్స్ కెమెరాన్ రేంజ్ కాదు, ఒక జస్ట్ యూట్యూబర్ ఇలాంటి సినిమా తీసి 700 కోట్లు కలెక్షన్ కొల్లగొట్టాడంటే బుర్రపాడు. ఏంటంటే ఒక హర్రర్ పిక్చర్ కాదు, సస్పెన్స్ కాదు, ఒక భయపెట్టే బోతాల సినిమా కాదు. కానీ ఏంటంటే ఒక రకం ఇప్పుడు ఇందులో పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్, యాక్టర్స్ కానీ యాక్ట్రెసెస్ కానీ ప్రతి ఒక్క టెక్నీషియన్, ప్రతి చిన్న టెక్నీషియన్ నుంచి పెద్ద యాక్టర్ వరకు ప్రతి ఒక్కరు ఏంటంటే మొత్తం ఇన్వాల్వ్ అయి చేశారనమాట. నార్మల్గా సినిమాకి పనిచేసిన వాళ్ళు అంత ఇన్వాల్వ్ అవ్వరు, కానీ ఈ సినిమాకి ప్రతి ఒక్కరు అంత ఇన్వాల్వ్ అయి చేయడం వల్ల అంత అవుట్పుట్ వచ్చింది. మెంటల్ ఎక్కిపోయి అవుట్పుట్ అనమాట, మామూలు అవుట్పుట్ కాదు. అసలు ఏ పాయింట్ ఎక్కడ ఎలాగే ఏ స్టార్ట్ చేయాలి, దేంతో రివ్యూ చెప్పాలి అన్నట్టు అర్థం కావట్లేదు అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఏది ఓపెనింగ్, ఏది బిగినింగ్, ఏది ఎండింగ్, అన్ని పాయింట్లు, ఎవ్రీథింగ్ పాయింట్లు అన్నీ హైలైట్ సినిమా. అసలు మామూలు హైలైట్ కాదు. డైరెక్టర్ అయితే కూర్చున్న ఆడియన్కి అసలు పోయిన్ చేస్తాడు, అలా ఉంటుంది అనమాట. ఎందుకంటే నార్మల్గా మన ఇండియన్ ఫిల్మ్స్ ఏవైనా సరే ఇంటర్వ్యూల్లో ఫైట్లు, పాటలు, 3 గంటలు ఇవన్నీ ఉంటాయి. హాలీవుడ్ పిక్చర్స్కి ఒక ఇంటర్వ్యూలో అది ఏమి ఉండదు. ఒక సిరీస్ మనకి ఎలా నడుస్తుంటుందో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అలా నడుస్తూనే ఉంటుంది అనమాట. అది ట్రావెల్ అవుతూనే ఉంటుంది. సో ఆ ట్రావెల్ అవ్వడం అదంతా ఏంటంటే నువ్వు ఎంతసేపు కూర్చున్నా బోర్ కొట్టదు, అలా తీసుకెళ్తూనే ఉంటుంది. ఆడియన్ని హోల్డ్ చేసి అలా కూర్చోబెడుతుంది అనమాట. ఇంటర్వెల్ బ్లాగ్ హీరోయిన్ పెర్ఫార్మెన్స్ అయితే పిచ్చెక్కిపోతుంది. అసలు ఆ హీరోయిన్ పెర్ఫార్మెన్స్ కోసమే చూడాలి అసలు సినిమా. హీరో కూడా చింపేశాడు, మామూలు అసలు కాంప్రమైజ్ అవ్వలేదు, అంత బాగుంటుంది అనమాట ఇద్దరు యాక్టింగ్. ఇంటర్వెల్ బ్లాగ్కి వాళ్ళిద్దరే హైలైట్.